మూవీ చాలా బాగుంది అండి. అసలు జరిగిందంతా కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. ఆ రోజు ప్రజలకు ఇచ్చిన మాట, మహానేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక 600 పైగా జనాలు చనిపోతే వాళ్ళ కుటుంబాలని పరామర్శ చేస్తానని జగనన్న ప్రజలకు మాటిస్తే ఆ మాట నెరవేర్చడం కోసం కాంగ్రెస్ అధిష్టానాన్ని, ఎంతో శక్తివంతమైన కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి ప్రజల తరపున నిలబడ్డారు. ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడ్డారు. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించారు. మనం తీసుకుంటే ఆ రోజు 16 నెలలు జైల్లో పెట్టినా కూడా నాకు ప్రజలకు ఇచ్చిన మాటే ముఖ్యమని ముందుకు వెళ్ళడం చాలా బాగా వివరించడం జరిగింది. ఈ మూవీ సీన్స్ ప్రకారంగా మీరు దగ్గరుండి చూసిన రియల్ సీన్ ఏంటి? చాలా రియల్ సీన్స్ ఉన్నాయి. ఎందుకంటే 2010 నుంచి జగనన్న వెనక మేము నడవడం జరిగింది. ఆ రోజు ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేయడం అయితేనేమి, 2014 ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ చేస్తానని అబద్ధపు హామీ ఇస్తే మా నాయకులేమో కొందరు మీరు కూడా హామీ ఇస్తే బాగుంటుంది అంటే, లేదు అది సాధ్యమైతేనే నేను ఇస్తాను, సాధ్యం కాని హామీలు ఇచ్చి నేను ప్రజలను మభ్యపెట్టను అని ముందుకు వెళ్ళడం చాలా చక్కగా వివరించారు. అలాగే అసెంబ్లీలో జగనన్న ప్రజా సమస్యల మీద పోరాటం చేయకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పి ప్రజల్లోకి పాదయాత్రకి వెళ్ళిపోవడం, అవి కూడా చాలా చక్కగా వివరించారు. అలాగే జగనన్నతో పాటు పాదయాత్రలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అడుగడుగున ఎన్ని కష్టాలు పడ్డారు పాదయాత్రలో అనేది కూడా చాలా చక్కగా వివరించారు. అలాగే తీసుకుంటే తనను నమ్మిన వాళ్ళకి ఎంత ఉన్నత స్థానంలో కూర్చోబెడతారనేది కూడా చాలా చక్కగా వివరించారు. అలాగే ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా చూసి నవరత్నాలని హామీలు ఇచ్చి ప్రజల నమ్మకాన్ని చూరగొని 2019లో 151 సీట్లు తెచ్చుకోవడం, ముఖ్యమంత్రి అవడం చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా నెక్స్ట్ యాత్ర 3 అనేది వస్తే అప్పుడు ఏం చేశానని చెప్పి 151 సీట్లు తెచ్చుకున్నారు. 24లో ఎలాగో ఖచ్చితంగా ఏమి చేశారో చెప్పి, ఆ రోజైతే ఏమి చేస్తానో చెప్పి తెచ్చారు. ఇప్పుడు ఏమి చేశానో చూపించి తెచ్చుకుంటారు 175కి 175 సీట్లు. అలాగే హామీలు 99% ఈరోజు నెరవేర్చున్నారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఈ మూవీ కూడా చాలా హార్ట్ టచింగ్గా జగనన్న పడిన కష్టాలు చక్కగా ఉన్నాయి. అంటే జగనన్న తాలూకా సంకల్పం, మాట మీద నిలబడే తత్వం, చేయగలిసే హామీనే నేను ఇస్తాను అనే నిలబడే తత్వం, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అలాగే ప్రజల తరపున ఏ విధంగా పోరాటం చేస్తారు ప్రజా సమస్యల మీద అనేది కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. రియల్ యాత్ర 3లో షర్మిల గారి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా? రియల్ యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రాన్ని నెట్ట నిలువుగా ముంచేసిన పార్టీ. ఆ రోజు విభజన చట్టంలో ప్రత్యేక హోదా అనేది పెట్టకుండా అడ్డుగోలుగా విభజించేసింది. అలాగే 2 సార్లు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో అధికారంలో రావడానికి కారణం వైఎస్ఆర్ గారు. అలాంటి వైఎస్ఆర్ గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా కూడా వాళ్ళ ప్రభావం మా పార్టీ మీద కానీ మా గెలుపు మీద కానీ ఉండదని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. దాంట్లో చూసి కొన్ని నేర్చుకోవాలని ఉన్నాయి. కొంచెం చూసి చాలా బాధాకరమైన విషయాలు. అంటే రాజకీయంలో కూడా ఇలాగ ఎత్తులపై ఎత్తులు వేసుకుంటూ జనాలను మోసం చేసుకుంటూ ఈరోజు కుర్చీ కోసము ఇన్ని కోట్ల జనాలను మోసం చేసే వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఇప్పుడైనా ఇలాంటి సినిమాలు చూసి మంచి మనసుగా మారాలని చెప్పేసి అందరూ కూడా యాత్ర 2 సినిమాని చూడాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఆ సినిమా చూస్తే అందరూ కూడా నాకంటే ఎక్కువ చెప్తారు. చాలా హిట్, సూపర్ హిట్. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు అంటే జగన్లాగా ఉండాలని చెప్పేసి ప్రతి నాయకుడు కోట్లాది మంది కూడా మారే విధంగా కూడా సినిమా ఉంది. 2024లో మాట్లాడండి, అప్పుడు చెప్తాను. 2009 రిపీట్ అవుతుందంటారా? 100%. మూవీ యాక్చువల్గా ఈ సినిమా అంటే ఏదో సినిమా చూసిన సినిమాలాగా ఉంటుంది. ఎందుకంటే చరిత్ర తెలుసు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు కాబట్టి తెలిసిన మూవీ కదా అనుకుని వచ్చాం. కానీ ప్రతి సన్నివేశం, ప్రతి దృశ్యం నిజంగా మనం ఎక్కడో పోగొట్టుకున్నాము, ఒక సానుభూతి, ఒక అనుభూతులు, ఒక జ్ఞాపకాలు చేసుకున్నలాగా ఈ మూవీ ఉండేది. నిజంగా చాలా వాస్తవానికి దగ్గర రూపంలో వాస్తవాన్ని కళ్ళారా చూపించిన యాత్ర 2 నిజంగా డైరెక్టర్ ధన్యవాదాలు. విషయం ఏంటంటే అవి ఒక మనిషి కమిట్మెంట్తో, దృఢ సంకల్పంతో ఏ విధంగా ఉంటే ఆ పని సక్సెస్గా చేయగలడు అనేది నిలువెత్తిన సాక్ష్యం యాత్ర 2. నిజంగా రేపు రిలీజ్ అవుతుంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా, అంటే ఒక్కొక్క సీన్లో కూడా భావోద్వేగాలకు లోనవుతున్నాం. అంటే ఆ కమిట్మెంటు, సెంటిమెంట్ అంటే అల్టిమేట్గా అంటే ప్రజలకు సర్వీస్ చేయడం, ప్రజలకు బాగోగులను చేయడం అనేది ఈ యొక్క సారాంశం. చాలా అద్భుతంగా తీస్తారు. ఓకే సార్, ఎలా అనిపిస్తుంది? ఈ మూవీ చాలా
భావోద్వేగంతో ఉన్నటువంటి మూవీ. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చనిపోయినాక ఆయన భావోద్వేగాలు ఏ రకంగా బయటపడ్డాయి అనేది ఇప్పుడు తెలుస్తూ ఉంది. అంటే మనం గత 5 సంవత్సరాల క్రితం మనం చూసినటువంటిది ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ ఆయన భావోద్వేగాలు చూస్తే కంటికి నీళ్ళు కూడా వచ్చాయి మాకు. అంటే ఆయన ఆలోచన విధానం, మాట కట్టుబడి ఉండే విధానం నిజంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. సినిమా నిజంగా చాలా సూపర్గా యాక్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వారి యాక్షన్ కూడా అద్భుతంగా ఉంది. సార్ ఇక రియాలిటీకి వచ్చేస్తే ఎలా ఉండబోతుందంటారు సార్ 2024? నో డౌట్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అవుతూ ఉంది, ఖచ్చితంగా ఫామ్ అవుతుంది, అందులో ఆశ్చర్యమే లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. జగన్మోహన్ రెడ్డి గారిని చాలా అద్భుతంగా చూపించారు. ఒక రాజకీయ నాయకుడు అంటే నాయకుల్లో నుంచి రాజకీయ నాయకుడు పుట్టడం కాదు, జనంలో నుంచి ప్రజల కష్టాల్లో నుంచి జన నాయకుడిగా ఎలా ఎదిగాడు అనేది డైరెక్టర్ మహి రాఘవ్ గారు చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇట్స్ ఏ వండర్ఫుల్ గుడ్ మూవీ. ఒరిజినాలిటీకి దీనికి చాలా చాలా దగ్గరగా ఉంది జగన్ సార్ ఒక నిజ జీవితానికి. అందులో అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి, ఎవరిని ఉద్దేశించినది కాదు. చాలా అద్భుతంగా ఉంది. గుర్తొచ్చారు 2019 ముందు ఎలక్షన్ ఒక్కసారి 3 గంటల సినిమా ఉందని చెప్పు చాలా నిశ్శబ్దంగా సినిమా వైపే చూస్తూ అలాగే నిలిచిపోయాము. చాలా బాగా తీశాం. మెయిన్ హైలైట్ అనేది ఢిల్లీ సోనియమ్మను ఎలా ఎదిరించాడు ఆ సన్నివేశాలు, ప్లస్ జగన్ గారిని జనాలు ఎంతగా ఆదరించారో ఆ సన్నివేశాలు చాలా అద్భుతంగా తెరగించారు. ఇప్పుడే చూడడం జరిగింది. మహీరావు గారు జగన్మోహన్ రెడ్డి గారి జీవితం గురించి తీసిన సినిమా కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆయన పడిన కష్టాలైనా, ఆయన ఎలా రాజకీయ జీవితం ఉంది, రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఎలా ఆయన ప్రయాణం సాగింది, కాంగ్రెస్ పార్టీ ఎలా వేధించింది, ఆయన జైల్లో ఎలా పెట్టారు, 16 నెలల్లో జైల్లో అక్రమంగా పెట్టిన సన్నివేశం కానీ, బయటకు వచ్చి ఆయన పోరాడిన విషయం కానీ, తర్వాత 14లో అబద్ధ హామీలు ఇవ్వకుండా ఆయన ఏదైతే చెప్తాడో దాన్ని చేయడం కానీ, దాన్ని చూపడం కానీ అంతా చాలా బాగా చూపించారు. హైలైట్ ఏంటి సార్? మీద హైలైట్ అంటే ప్రతి ఒక్క ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా తీశాడు ఆయన. ప్లస్ సెకండ్ హాఫ్ చాలా బాగా తీశాడు ఆయన. ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది, కానీ సెకండ్ హాఫ్ బాగా జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటికి రావడము, తర్వాత 2014 ఎలక్షన్లో 1% తర్వాత ఓడిపోవడము, తర్వాత 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడము, తర్వాత ఆయన ఎలా అసెంబ్లీ నుంచి నేను బయటకు వచ్చి ప్రజల్లోకి పోయి పాదయాత్ర చేసి పోరాడము, సీఎంగా ఎలా అయ్యారు. సో ఇది మొత్తం సన్నివేశాలు బాగా చిత్రీకరించి చూపించారు. అసలు ఏ కట్టుకథ ఏం లేదండి అందులో. ఆయన జరిగింది యాజ్ ఇట్ ఈజ్గా చూపించాడు, నేను నిజాలే చూపించాడు, ఎవరిని కించపరిచేది కూడా ఏం చేయలేదు ఆయన. సో జగన్ గారు ఎలా కష్టపడ్డారు, జగన్ గారు ఎలా సీఎం అయ్యారు అనే ప్రాసెస్లోనే సినిమా ఉంది తప్ప ఎవరిని వేరే పార్టీని కించపరచడం కానీ, వేరే పార్టీని ఏదైనా దుర్భాషలు ఆడడం అంటే ఏం లేవు సినిమాలో. చాలా పద్ధతిగా 100% సినిమా బ్లాక్ బస్టర్. యాత్ర 1 రాజశేఖర రెడ్డి గారి చరిష్మా, యాత్ర 2 జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా. 2 ఈక్వల్ అంతే. రెండింటిని తక్కువ చేయలేము, రెండింటిని ఎక్కువ చేయలేము. 2 ఈక్వలే. ఆయన చరిష్మాతో అది జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా. ఎలా కష్టపడి యాత్ర 3 కూడా రాబోతుందని చెప్పి అంటున్నారు. 2019 నుంచి 24 వరకు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారనేది మొత్తం బాగా చేస్తున్నారు. ఆయన సూపర్గా ఉంది. చాలా బాగా తీశారు. మనం జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఎన్ని సంఘటనలు జరిగినాయో, దాని వెనకాల ఎన్ని కుట్రలు జరిగినాయో అవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇది ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ దుర్మార్గులు ఎంత కుట్ర చేశారన్నది సామాన్యులకి ఇంతవరకు తెలియకపోవచ్చు. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఇంత కుట్ర జరిగిందా, అయినా కూడా బిడ్డ ఎన్ని తట్టుకుని నిలబడ్డాడో మన కోసం ఇప్పుడు ఒక మంచి పరిపాలన అందించడానికి మన ముందుకు వచ్చాడని జగన్మోహన్ రెడ్డి గారు మరింతగా అతుకుపోతే ప్రజల గుండెల్లోకి వెళ్ళే పరిస్థితి. మెయిన్ హైలైట్ సీన్ ఏంటి సార్? మెయిన్ హైలైట్ మీకు ఏమనిపించింది? హైలైట్ సీన్ సినిమా అంతా హైలైట్ అంటే యథార్థ కాదలు, దీంట్లో ఏం ఫిక్షన్ ఏమి లేదు కదా. సీన్ హైలైట్ సీన్ అంటే ఏమి దీంట్లో కల్పితాలు ఏమి లేవు, యథార్థ కాదని తీశారు. ఓకే, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది సార్? ఎలా బాహుబలి సినిమా చూసినట్టుందయ్యా. బాహుబలి సినిమా చూసినట్టు పార్ట్ 1 పార్ట్ 2 ఉంది. దాంట్లో అట్టే సన్నివేశాలు ఎంత ఆవేశంగా వచ్చినాయో, రియాలిటీకి ఎట్టా అటాచ్మెంట్ రాజమోహన్ రెడ్డి సినిమా తీశారో, ఈరోజు ఈ సినిమా డైరెక్టర్ కూడా జరిగిన రియల్ స్టోరీని చూపించడం చాలా సంతోషంగా ఉంది.
మహానుభావుడు రామారావు గారు ఆనందంగా ఉంటాడు ఈరోజు. సార్ మీరేమో బాహుబలితో పోలుస్తున్నారు, ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా రాజధాని ఫైల్స్తో ఒక సినిమా తీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ నెగిటివ్గా దేనికి రాజధాని ఫైల్స్ అని చెప్పి ఆడాడు రాజధాని ఉందే నువ్వు పోయాలు పెద్ద మనుషులు రాజధాని అదే అంటే వాళ్ళు చెప్తున్నారు సార్. నువ్వు పోయా బాత్రూమ్ పోయేదానికి కూడా బాత్రూమ్ 2 కట్టించాడు, అదొక రాజధాని. రోడ్డు పోయేదానికి రోడ్డు లేదు, శవం ఎత్తుకొని పోయేదానికి ఒక కారు పోతే ఒక కారు రాదు, అదొక రాజధాని. దానికి ఒక 10,000 కోట్లు తినేసి ఈరోజు పథకాలు ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి చేరినాయి. ఏం చేశాడు? 2 లక్షల కోట్లు ఏం చేశాడు? నీ బోటలు అడగాలి కదా. రాజధాని అది ఒక రాజధాని కూడి పెట్టేస్తుందా? రాజధాని కూడి పెడుతుంది నీక. రియాలిటీకి దగ్గరగా ఉందంటారు ఇలా ఈ సినిమా యాత్ర టు? అదేగా చెప్పేది. రామారావు నాయుడు కూడా చెప్తారు ఫోన్ ఇప్పుడు కానీ పైన ఎవరు తెలుసు ఉంటే ఫోన్ చేసి మాట్లాడు. రామారావు కూడా హ్యాపీ అవుతాడు, ఎందుకంటే ఆనందం. యాత్ర 1 వచ్చింది, యాత్ర 2 వచ్చింది. 2 సినిమాలు ఏది గొప్పదంటే ఏం చెప్తారు సార్? యాత్ర 2 బాగుంది, దానికని ఇంకా బాగుంది. బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2 చూసినది. బాహుబలి పార్ట్ 1 కానీ బాహుబలి పార్ట్ 2 బాగుంది. 2009 రిపీట్ అవుతుంది అనుకోవచ్చు సార్ ఇప్పుడు సేమ్ అంటే ఈ సినిమా ఎన్నికలకు ఏమైనా ఉపయోగపడుతుంది అంటారా? చంద్రబాబు నాయుడు మోసాలు మళ్ళీ జనాల్లోకి ఈ సినిమా రూపంలో ఎవరైనా నిద్రపోతున్న వాళ్ళు లేచి తట్టి ఈ సినిమా చూసి ఓయమోయమ్మ వాడు చంద్రబాబు నాయుడు అబద్ధాలు నమ్మకూడదు అనుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ జీవా గారు చేశారు, మరి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ జీవా గారు చేస్తే ఈ సినిమాలో ఏమైనా కల్పితాలు చూపించిన సందర్భం ఉందా? ఎలా కల్పితాలు అంటే సినిమా అంటే ఊహాజనితం అని ఎవరు ఊహాలు కొద్దిగా నీకు తెలియదు జగన్మోహన్ రెడ్డి స్టోరీ? తెలుసు సార్ నాకు, తెలుసు. రాజశేఖర్ అయితే నీకు వయసు చిన్నోడు ఒకరు తెలియదు ఆయన స్టోరీ. జగన్మోహన్ రెడ్డి స్టోరీ నీకు తెలియదు ఆల్మోస్ట్. నీకు తెలియదయా? అదేనా అదే కొత్తగా అడిగేదే ఉండదు. థ్యాంక్ యూ. సరే ఎలా ఉంది సార్? అని అద్భుతంగా ఉందండి. మనము నిజంగా చెప్పాలంటే చాలా మటుకు ఇట్లాంటి పిక్చర్స్ బయోపిక్స్ తీసింటారు, కానీ కళ్ళకు అసలు కనపడేటట్టు, ఆ హార్ట్కి టచ్ అయ్యేటట్టు ప్రతి సన్నివేశం కూడా అద్భుతంగా చూపించడం జరిగింది. అంటే ఒక నాయకుడు తండ్రిని కోల్పోయినప్పుడు ఎలాంటి పరిస్థితులు, కోల్పోయిన తర్వాత ఆయనకు ఎన్ని ఇబ్బందులు, దాని తర్వాత ఎన్ని కుట్రలు, ఆయన ఒక అడుగు ప్రజల దగ్గరికి పోవాలంటే ఎన్ని సమస్యలు సృష్టించారు, ఆయన గెలిచిన తర్వాత ఎంత ఓర్చుకోలేకపోతారు, దాని తర్వాత ఆయన ప్రతిపక్ష హోదాలో వచ్చినప్పుడు కూడా అంటే 67 మందికి గెలిచి వచ్చిన తర్వాత కూడా ఆయన గెలవాల్సిన సీఎం ముఖ్యమంత్రి కావాల్సిన మనిషిని ప్రతిపక్షంలో ఉంటే కూడా అది కూడా ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఎలా కుట్రలు చేస్తారు అనేది ప్రతిదీ కూడా ప్రతి సన్నివేశంని కూడా చాలా అద్భుతంగా ఈ పిక్చర్లో మీరు దగ్గరగా చూశారు, ఇప్పుడు సినిమాలో చూశారు, ఏంటి సార్ ఏమైనా తేడా ఉందంటారా? 100% సీన్ టు సీన్ ఈజ్ రియలిస్టిక్. దెర్ ఈజ్ నో ఏదో ఆయనకి హీరోగా చూపించడానికి 1% కూడా ఏదో తప్పు చూపించే ప్రయత్నము మాహి గారు కానీ వాళ్ళ టీం చేయలేదు. కాబట్టి వాళ్ళకి ఫస్ట్ నేను అభినందనలు తెలుపుతున్నా. రియలిస్టిక్గా పెట్టినారు పిక్చరు అండ్ టు ద పాయింట్ పెట్టినారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు, ఎన్ని కుట్రల్ని జయించుకొని ప్రజలకు ఈరోజు సేవ చేయడానికి ముందుకు వచ్చినాడని అది చూసేది ఉంటే యావత్తు ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలందరూ కూడా ఈ మూవీ చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా వాళ్ళకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.